హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్. వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ అండ్ డీటెయిల్ అండ్ న్యూ సిరీస్ ఎంసీక్యూ పై పట్టు సెట్టులో సీటు కొట్టు సమాజానికి నువ్వేంటో తెలిసేట్టు. పిల్లలు మరి ప్రీవియస్ వీడియోలో ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఒక గూగుల్ ఫామ్లో మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ సంబంధించి 10 ఎంసీక్యూస్ మనం పోస్ట్ చేయడం జరిగింది. వాటికి మోస్ట్ ఆఫ్ రెస్పాన్సెస్ రావడం జరిగింది. చాలామంది విద్యార్థులు వాటిని యూటిలైజ్ చేసుకోవడం జరిగింది. వాటి యొక్క రెస్పాన్సెస్ సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఈ వీడియోలో ఆ గూగుల్ ఫామ్లో ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి సమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. లెట్స్ సీ ది ఫస్ట్ క్వశ్చన్ హియర్. సి the roots of quadratic equation. The roots of quadratic equation అని ఒక quadratic equation ఇవ్వడం జరిగింది ఇక్కడ. See the quadratic equation here. It is 2x square plus x minus plus 4 equals to 0 అన్నారు. So this is the given quadratic equation. Are they positive and negative? Both positive. No real roots. None అన్నారు. Let's see here. ఇక్కడ దీనికి సంబంధించి మరి ఇక్కడ a is 2 and b is +1 and c is 4. See, to know the nature of the roots, we need to find the discriminant. See, what is discriminant? It is b square minus 4ac. See, what is b here? 1 square minus 4 of 2 into 4. See, 1 square is 1, 4 2s are 8. 8 4s are 32, which is a minus 31, very much less than 0. Whenever discriminant is less than 0, the roots are not real. So, no real roots is the correct option. Now, let's see the second question. See, this is the logo of our channel, Easy Learning in Detailed Way. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు టు గెట్ ది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ మై ఛానల్. నౌ లెట్స్ సీ ది సెకండ్ సమ్ హియర్. సీ విచ్ ఈస్ ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈస్ హౌ మచ్? ఇట్ ఈస్ 27 అండ్ ప్రోడక్ట్ ఈస్ వాట్? 182. దెన్ ద నంబర్స్ ఆర్. మరి ఇక్కడ మనము మామూలుగా మరి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని సింప్లిఫికేషన్ చేసి ఆఫ్ కోర్స్ ఫ్యాక్టరైజేషన్ చేసి వాటి యొక్క సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. మరి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మనం ఈజీగా వీటిని గెస్ చేయవచ్చు. సమ్ మస్ట్ బి హౌ మచ్? ఇట్ ఈస్ 27. చూడండి, A2 యాడ్ చేస్తే 27 వస్తుంది. చూడండి, 12 + 12 24, నాట్ 27. సో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ ఆన్సర్. 15 + 12 ఈజ్ 27. మేబీ ఇది కరెక్ట్ కావచ్చు. మరి దాని యొక్క ప్రోడక్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 13 + 14 ఈజ్ ఆల్సో 27. ఇది కూడా ఆన్సర్ కావచ్చు. 16 + 11 ఈజ్ ఆల్సో 27. ఈ 3 ఆప్షన్స్లో ఆన్సర్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ప్రోడక్ట్ చూడండి, ప్రోడక్ట్ మస్ట్ బి 182. సి 15 × 12 చూడండి, 2 5s are 10 అంటే లాస్ట్లో డిజిట్ 0 వస్తుంది. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఏం రావాలా? 182. 1s ప్లేస్లో డిజిట్ ఏముంది? ఇక్కడ 2 రావాలి. చూడండి, 4 3s are 12. సో 1s ప్లేస్లో డిజిట్ 2 వస్తుంది. మేబీ ఇది ఆన్సర్ కావచ్చు. ఇది చూడండి, 6 1 is 6. సో ఈ 1s ప్లేస్లో 6 వస్తుంది. ఆటోమేటిక్గా నువ్వు ప్రోడక్ట్ చేసినా కూడా ఇది 182 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3 నౌ. See the third one. Which of the following is not a quadratic equation? Quadratic equation కానిదేది అంటున్నారు. చూడండి, ఈ రకమైనటువంటి సమ్ము మనకు ఎగ్జామ్స్లో బాగా ఇంపార్టెంట్. లెట్స్ ఎలా కనుక్కుంటాం చూడండి, ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంది. ఎక్స్పాన్షన్ అంతా చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్పాన్షన్ చేసే కనుక్కోవాల్సిన అవసరం లేదు. కాస్త కామన్ సెన్స్ యూజ్ చేస్తే ఇక్కడ దీనికి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. చూడండి, x యొక్క కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఇటువైపు మనకు x² వస్తుంది. ఇటువైపు చూడండి ఓన్లీ లీనియర్ ఈక్వేషన్ ఉంది, x ఉంది. సో మరి అటువైపు ఇటువైపు మనము షిఫ్ట్ చేసినా కూడా x² క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ మనకు కానిది ఫైండ్ అవుట్ చేయమన్నారు అనమాట. అంటే లీనియర్ కానీ క్యూబిక్ కానీ ఉండేటివి ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇటువైపు ఆల్రెడీ x² టర్మ్ ఉంది. సో దీని సింప్లిఫికేషన్ చూడండి, ఇక్కడ 3x² xకు ఇక్కడ
కోఎఫిషియంట్ 3 ఉంది, 3x హోల్ స్క్వేర్ అంటే సమ్వేర్ 9x స్క్వేర్ వస్తుంది. రెండు వైపులా మనం షిఫ్టింగ్ చేస్తే x స్క్వేర్ టర్మ్స్ బ్యాలెన్స్ మిగులుతాయి. సో దాట్స్ వై దిస్ ఈజ్ ఆల్సో ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. లెట్స్ సీ హియర్, ఇటువైపు x స్క్వేర్ ఉంది, 1x స్క్వేర్. చూడండి, దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే బోత్ సైడ్స్ మనకు x ఇంటూ x స్క్వేర్, ఇది 1x స్క్వేర్, ఇది 1x స్క్వేర్, ప్లస్ x స్క్వేర్ ప్లస్ x స్క్వేర్, రెండు ఒకవైపు ట్రాన్స్పోజ్ చేసినప్పుడు ఇవి రెండు క్యాన్సల్ అవుతాయి, x స్క్వేర్ టర్మ్స్ ఏ ఉండవు. That's why it is not a quadratic equation. This is not quadratic equation or quadratic polynomial. Quadratic equation. చూడండి, ఇటువైపు ఇది చూడండి క్యూబ్ ఉంది, ఇటువైపు క్యూబ్, ఆఫ్ కోర్స్ స్క్వేర్ టర్మ్స్ అయితే ఉంటాయి, స్క్వేర్ టర్మ్స్ ఉంటాయి. సో ఇది మాత్రమే నాట్ ఏ quadratic equation. So option 3 is right answer for this question. Now let's move on to next question, that is question number 4. Now let's see question number 4 now. The equation which has the sum of roots as 3 అన్నారు, which has sum of the roots as 3 sum of roots 3 ఉండేటటువంటిదని ఏ ఈక్వేషన్ లో ఉంది కనుక్కోండి అంటున్నారు. లెట్స్ సీ, ఫస్ట్ ఇది చెక్ చేద్దాం. చూడండి, మామూలుగా x స్క్వేర్ కోఎఫిషియంట్ ని ఇదంతా కూడా a అవుతుంది, x కోఎఫిషియంట్ ఈజ్ b and constant term is 3. See, sum of roots formula is what? It is minus b by a, minus x coefficient divided by x square coefficient. Here minus b, here x coefficient is minus 3, minus of minus 3 by a is 3, which is 1. ఎందుకంటే minus of minus 3 plus 3 అవుతుంది, 3 by 3 is 1. So this is not answer. Of course ఇక్కడ రూట్స్ ఉన్నాయి ఇవి, ఇది మరి చూద్దాము, అంటే చివరిలో చూద్దాం ఒకవేళ అది ఆన్సర్ అయితే. ఇవి రెండు మనము చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, హియర్ x కోఎఫిషియంట్ ఇస్ వాట్? ప్లస్ 3, సో మైనస్ b కాబట్టి మైనస్ 3 divided by x square coefficient is what? It is minus 1. Here minus gets cancelled, you get 3. Here the sum of roots is 3. So this is the right answer. Automatically no remaining 2 check chesina kuda ivi rendu kuda answers kavu. Their sum of roots is not equal to 3. Now let's move on to next question, that is question number 5 here. Let's see here. See, the quadratic equation 2x square minus root 5x plus 1 is equals to 0 has అని అగైన్ మనకు ఇక్కడ నేచర్ ఆఫ్ రూట్స్ అడుగుతున్నారు. వాట్ ఈస్ నేచర్ ఆఫ్ రూట్స్? b square minus 4ac. Here a is 2 and b coefficient of x is minus root 5 and c constant term is 1. c substitution, b square అంటే minus root 5 whole square minus 4ac, 4 into 2 into 1. See, minus root 5 whole square is what? It is plus 5. Minus 4 2s are 8. 5 minus 8 is what? Minus 3, which is also less than or equal to less than 0, which means roots are not real. That is no real roots. Now let's see next question, that is question number 6. The quadratic formula to find roots of a quadratic equation ax square plus bx plus c. ax square plus bx plus c quadratic equation యొక్క రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏమి అంటున్నారు? ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సి వాట్ ఈస్ ఫార్ములా? మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. చూడండి, ఇందులో ఆప్షన్స్ లో చూడండి, అన్నిట్లో మైనస్ బి ఉంది, ప్లస్ ఆర్ మైనస్ ఉన్నాయి. స్క్వేర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac ఉండాలి, 2ac a 4, ఇక్కడ 4ac ఉంది, బట్ డివైడెడ్ బై 4a ఉంది కాబట్టి ఇది బై 2a. సో ఆప్షన్ 4 ఈజ్ right answer for this question. Now let's move on to next question, that is question number 7. The maximum number of roots for a quadratic equation. See, maximum ఎన్ని రూట్స్ ఉంటాయి? sometimes ఈక్వల్ రూట్స్ వస్తాయి, అయినా కూడా వాటిని 2 రూట్స్ కానీ మనము ట్రీట్ చేస్తాం. సో maximum number of roots for a quadratic equation, it depends on the degree. ఎందుకంటే ax square, see the standard form, ax square plus bx plus c equals to 0 is a quadratic equations standard form. See, in which x highest power ఏముంది? ఇక్కడ 2 ఉంది. So that is the degree which gives the number of roots of a quadratic equation. So at most it has how many roots? It has 2 roots. Now let's move on to next question, that is question number 8.
See the equation 2x square plus kx plus 3 equals to 0 has two equal roots. రెండు ఈక్వల్ రూట్స్ ఉంటే వాటి యొక్క రూట్స్ ఈక్వల్ అయితే then the value of k యొక్క వాల్యూ ఏం అని అడుగుతున్నారు అనమాట. సో whenever roots are equal, their discriminant, that is b square minus 4ac equal to what? It is equal to 0. Then here what? Here a is 2 and b is k and c is 3. Just substitute the values here. B square, that is k square minus 4ac, 4 into 2 into 3 equals to 0. 4 2s are 8. 8 is 24, that is k square minus 24 equals to 0. Then k square is equals to plus 24. Then k is equals to square root of, that is plus or minus 24, which is plus or minus square root of 24 can be written as 4 into 6. ఎందుకు ఈ విధంగా స్ప్లిట్ చేస్తామంటే ఆ స్ప్లిటింగ్ లో మనం అట్లీస్ట్ ఒక్కదానికన్నా కూడా ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంటే ఫైండ్ అవుట్ చేయాలి. ఆ విధంగా రాయాలి. ఎందుకంటే 4 6 లో 4 కు ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ బయటకు వస్తే 2 అవుతుంది. 2 root 6 plus or minus 2 root 6, that is option 4 is right answer for this question. Now let's move on to next question, that is question number 9. See the sum of the roots of the quadratic equation అని ఒక quadratic equation ఇవ్వడం జరిగింది. దాని యొక్క sum find out చేయాలి. Sum of the roots ఫార్ములా ఏమి? It is sum of the roots is equals to minus b by a. So sum of the roots here, a is what? A is 3 and b is minus 9. ఈ రెండిటితోనే మనకి ఇక్కడ పని. సో minus b is minus 9 అంటే minus b ఏమవుతుంది? plus 9 divided by a is 3. So 9 by 3 is what? It is plus 3. So option 1 is right answer for this question. Now let's move on to next question, that is question number 10. Which of the following is discriminant of ax square plus bx plus c equals to 0? See discriminant ఇందాక మనము చాలా సందర్భాల్లో చూసాము. discriminant కు ఫార్ములా ఏమవుతుంది? It is b square minus 4ac. b square minus 4ac. See here, what is b square minus 4ac? It is option 4. ఈ విధంగా ఈ గూగుల్ ఫామ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనము ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. మరి మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రకంగా గూగుల్ ఫామ్ను మనము గూగుల్ ఫామ్ను ఉంచి తర్వాత ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందామా, లేదంటే ఇంతకు ముందు మాదిరిగానే మనం కొన్ని క్వశ్చన్స్ని మనము ఇక్కడ డిస్ప్లే చేసి పాస్ చేసి మనం ఎక్స్ప్లెనేషన్ చేసుకుందామా అనేది మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే అదే విధంగానే అప్రోచ్ కావడం జరుగుతుంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. Goodbye.